CBN! Jai CBN! Jai CBN! Jai CBN! Jai CBN! Jai Congress! Jai Janata Party! Hello AP! Hello AP! Hello AP! Bye bye. Hello AP! Bye bye. లాస్ట్ టైం నేను ఈసారి సెకండ్ టైం ఓటేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఓటేసినప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అండ్ 5 years జరిగిన ఈ డెవలప్మెంట్ పీరియడ్ చూసుకుంటే ఎటువంటి ఐటీ కంపెనీస్ అయితే రాలేదు. అండ్ వచ్చిన కంపెనీస్ కూడా బ్యాక్ వెళ్ళిపోయాయి. ఆ నేమ్స్ అంటే కియా మోటార్స్ కానీ ఇంకా కొన్ని కంపెనీస్ వెనకాల వెళ్ళిపోయి తెలంగాణలో స్టాండ్ బై అయ్యాయి. అది నిజంగా చాలా మైనస్ ఇక్కడ ఉన్న యూత్ ఆఫ్ ద ఏపీకి. సో ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి మా యూత్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ వస్తాయి ఖచ్చితంగా. అండ్ ఫస్ట్ టైం ఓటేసిన వీళ్ళందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని స్టార్ట్ చేసిన కొటేషన్ చాలా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యూత్ కూడా టీడీపీకే ఓట్ చేశారు. సో వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద యూత్ ఓటర్స్. నా ఫస్ట్ ఓట్ ఇప్పుడు వేసింది అయితే టీడీపీకి వేసిన ముఖ్యమంత్రి అంటే బాబు కోసమే. ఎందుకంటే ఆ విజన్ కోసమే. ఎందుకంటే జగన్ పాలనలో జాబ్స్ అనేది లేదు బీటెక్ స్టూడెంట్స్కి. ఇక్కడ ఎస్విసిఎన్ కానీ గీతాంజలి కానీ ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఏ జాబ్స్ అనేది లేదు కేటగిరీకి. ఏ బీటెక్ స్టూడెంట్స్ అన్నా చేరాలంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ అనే జరుగుతున్నారు. కాకపోతే ఓన్లీ మెయిన్ కాజ్ జాబ్స్ కోసమే జరుగుతున్నాం అక్కడ మేము. సో బాబు విజన్ అనేది ఎలా ఉంటుందో మొత్తం తెలుసు. జగన్ మొత్తం ఎక్కడ దిగిపోయిందంటే వన్ నైట్ మొత్తం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో వేసాడో, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఆపేశాడు రోడ్డు మీద, ఆ రోజే జగన్ పరిస్థితి నేలకు వచ్చేసింది. ఎవరిని ఆపకూడదు. అలా మంచోళ్ళకి ఏదన్నా మంచి జరుగుతుందని అది ముందు నుంచి ఎవరు రాసి పెట్టింది అది. సో ఓపెన్గా చెప్పేది ఏంటంటే సిబిఎన్ ఈజ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది, మామూలుగా కాదు రోడ్డు మీదకే. జై టీడీపీ. నా ఫస్ట్ ఓట్ నేను తెలుగుదేశం పార్టీకి వేసాను. చంద్రబాబు నాయుడు గారికి నా ఫస్ట్ ఓట్ ఎందుకు వేసాను అంటే ఇప్పుడు దాకా నేను ఏ డెవలప్మెంట్ చూడలేదు. అండ్ ఫ్యూచర్లో వచ్చే ఏ కంపెనీస్ అయినా మెడికల్ కాలేజెస్ అయినా మంచిగా ఫ్యూచర్లో బాగుండాలని మా ఫ్యూచర్ నేను మొన్న ఫస్ట్ ఓట్ వేసాను. సో దెన్ వీ వాంటెడ్ ఆ ఫ్యూచర్ టు బీ గుడ్. ఇక్కడ చూసే ఏపీలో ఏ మెడికల్ కాలేజెస్ లేవు. అండ్ బయటకు వెళ్తున్నారు మెడికల్ కాలేజ్, కొంతమంది సీట్స్లో కేటగిరీస్ అని చెప్పి బయట ఫారెన్స్కి వెళ్ళి చదువుకుంటూ అలా చాలా డొనేషన్స్ పెంచుతున్నారు. సో మంచిగా మన ఏపీలో కూడా మంచి మెడికల్ కాలేజెస్ అని ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ కానీ వచ్చిందని చెప్పి నేను బాబు గారికి ఓటేసాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏపీ మొత్తం కూటమి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. జగన్ నారాయణ గారు బాగా గెలిచారు, సంతోషంగా ఉంది. వాళ్ళకి గెలుస్తారు మాకు ముందు నుంచే తెలుసు, అంత ఆనందంగా ఉంది. అందుకే మేము ఇంత బాగా మంచి ఫంక్షన్ చేసుకుంటున్నాము, అందరూ గెలిపించాము. అమరావతి వస్తుంది, పోలవరం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇంకా అన్నీ వస్తాయి. ఏమనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. కంపెనీలు వస్తాయి. అనుకున్నా వాడు చేసుకున్న కర్మ వాడు ఓడిపోయాడు అంతే. అహంకారం అంతే. జగన్ అహంకారం. ఏం కారణాలంటే పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు, పిల్లకాయలకి ఏం చేస్తా చేయలేదు. వాడు అందరికి ఇస్తానన్నాడు పింఛన్. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు. అదే ఆయన పతనం మొదలు.
చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టాడు. 73 ఏళ్ళు 74 ఏళ్ల వయసులో ఆయన మీద కక్ష సాధింపు వస్తూ రాగానే ప్రజావేద కూలగొట్టేశాడు దరిద్రుడు. నెక్స్ట్ ఇంకా చాలా అన్ని వినాశకర పనులే చేశాడు ఆయన. జగన్ ముఖ్యం ప్రమాణ స్వీకారం చేసిన రోజే అవ్వ తాతకు 3000 ఇస్తానన్నాడు, కానీ 2200 బాటా రేట్ లాగా ఇచ్చాడు కదా, అందుకే ఫస్ట్ పతనం. అది ప్రజావేదిక కూల్చేస్తాడు, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరు రోడ్ల గీడ్చి కొట్టి చేసి అవన్నీ చేశాడు, అమరావతి రైతుల్ని నాశనం చేశాడు, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టాడు, నరకం చూపించాడు, ఆశా వర్కర్ని ఇబ్బంది పెట్టాడు, వాలంటీర్ని చెప్పి అట్టే చేశాడు, ఇబ్బంది పెట్టాడు, లాస్ట్ మినిట్ సరికి అందరు నాశనం చేశాడు. అటువంటి వాడు వద్దనే పతనానికి కారణం అదే. అందరు దించారు. 15 వస్తాయి అనుకుంటా, 9-10 వచ్చి పోయిండే. ప్రజలందరూ సైలెంట్ గా ఓటింగ్ వేసేసారు, ఏం మాట్లాడకుండా సైలెంట్ గా. మేము వీళ్ళకి వేస్తున్నాము అని చెప్పకుండా ఎవరిని అడిగినా మేము వైసీపీ అన్నారు. అందరూ తెలుగుదేశానికి వేసేసారు అంతే. ప్రపంచంలో రికార్డు వచ్చింది చంద్రబాబు నాయుడు ఒక్కడికే 135 సీట్లు వచ్చినాయి, జనసేనకి 21 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. అలాగే మేము అనుకున్నవే వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి. ప్రత్యేక కూటమి అంటే అదే. మా బాబుకి అందుకే పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టాడో జనాల్లో ఊపు వచ్చింది. లోకేష్ ని పప్పు ఎదవా వాడికి చీర పంపిస్తానన్న రోజా పోయి కూర్చొని ఫ్యాన్ కూర్చొని. అటువంటి వాళ్ళు అట్లా మాట్లాడినందుకు బాగా రాటు తేలాడు. తెలుగుదేశం కూడా ఓడిపోవడం మంచిదైంది. యువగడ చంద్రబాబు నారా లోకేష్ చేయబట్టి మంచిదైంది. ప్రజలు అందరికి ఊపు వచ్చింది, అందరు తెలుసుకున్నారు, ఎలా అందరు ప్రాబ్లమ్స్ తెలుసుకొని ముందు నడిపించాడు బిడ్డ. అనరాని మాటలన్నీ అన్నారు, భువనేశ్వరి గారిని కూడా అనరాని మాటలన్నీ అన్నారు. ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఆమెను ఈ మాట అనొచ్చా అనకూడదు. చెప్పారు కానీ ఆయన వచ్చేసాడు. 21కి 21 పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, మంచి మెజారిటీ. మోడీ గారికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నిన్నే తెలంగాణ రాష్ట్ర అవతరణని చెప్పని జూన్ 2వ తారీఖు వాళ్ళు విజయోత్సవం చేసుకున్నారు. జస్ట్ 2 డేసే. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ 5 years క్రితమే డివైడ్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్కి, కానీ ఈరోజు ప్రత్యేకంగా స్వతంత్రం వచ్చి ఎందుకు వచ్చిందంటే కనీవిని మెజార్టీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు కనివిని మేధాన్ని ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలా. దానికి కారణం ఈరోజు పవన్ కళ్యాణ్. హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ ద లీడర్. ఈరోజు చంద్రబాబు నాయుడు అనుభవం లీడరు, అతను సపోర్ట్ చేద్దాం. ఒక రాక్షసుడిని వధించాలంటే మనం సపోర్ట్ చేయాలా. శ్రీకృష్ణుడంతోడికే సత్యభామ సపోర్ట్ చేసినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడికి అంత తెలివితేటలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. కాబట్టి రాష్ట్రం దేశ రాజకీయాలు మొత్తం తిరుగు చూసేలాగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత మెజార్టీ వచ్చిందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మెజార్టీ సపోర్ట్. టీడీపీ గెలిచింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత మెజార్టీలా అంత మెజార్టీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 4th టైం సీఎంగా ప్రమాణం చేసే ఒకే ఒక లీడర్, విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు. రేపు రాష్ట్ర భవిష్యత్ మళ్ళీ బాగుంటుంది. అమరావతి మళ్ళీ మనం నిలబెట్టుకుంటాం. రైతులకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాం. ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎస్సి పిఎఫ్ ఇవన్నీ మొత్తం జగన్మోహన్ కట్ చేశాడు, అవన్నీ ఇస్తారు. ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ కంపల్సరీ ఇస్తారు. మనం ఇంకో రాష్ట్రం వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనం బతకతా ఉన్న గ్యారంటీ. ఇప్పుడు ఈ కంబైన్ జనసేన టీడీపీ పొత్తుతో వచ్చిన ఈ పార్టీలో మనం గెలిచాము. ఇది రేపు భావితరాలకి భవిష్యత్తుకి ఆధారం ఈ పార్టీ గెలుపు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కొత్త పండగ దినోత్సవం. చదువుకున్న ప్రతి ఒక్కడు ఉద్యోగాలు లేకుండా ఈరోజు మామూలుగా ఉన్నారు. బాబు గారు రాగానే ఉద్యోగాలు వస్తాయి. అది పవన్ కళ్యాణ్ గారితో బాబు కలిసి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. అందరూ ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా కుటుంబాలతో బతుకుతారు. ఈ అరాచక పాలన ఈరోజు నాశనం అయిపోయి నాశనం కూడా కాదు దుంప నాశనమై బాబు గారితో ప్రశాంతమైన పాలన ఈరోజు స్టార్ట్ అవుద్ది. చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ యద్దవ వెళ్ళిపోయాడు, మేమంతా పండుగ చేసుకుంటున్నాం. ఓకేనా? రాష్ట్రం మొత్తం మీద
ఇంత భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇంత మెజారిటీకి రావడం కారణం అతను చేసిన అరాచకాలు, పరిపాలనా విధానము, పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో సాంఘికమైన పనులు చేసి ప్రజా వ్యతిరేకతను పొంది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లాస్ట్ స్టేజ్కి వచ్చాడు. ఈ రోజుతోటి అది కూడా తీరిపోయింది. ప్రజలందరూ సంతోషంగా ఈ రోజున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నారాయణ సార్ గారికి మంచి మెజారిటీ ఇచ్చినందుకు నెల్లూరులో కానీ లాస్ట్ 2019లో చాలా అన్యాయం జరిగింది నారాయణ సార్కి. ఈరోజు అది కూడా న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, అది కూడా ఈరోజు సంతోషకరంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రజలందరూ. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఓకే, ఈసారి ఎలక్షన్స్కి ఫస్ట్ టైం ఓటేస్తున్నాను నేను. ఈసారి లాస్ట్ టైం అంటే ఇప్పుడే నాకు 18 అట్లా వచ్చింది. సో ఇప్పుడు మాకు ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోవచ్చింది. ఫోర్త్ ఇయర్ ఇంకొక సంవత్సరం ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏపీలో ఒక ఐటీ కంపెనీస్ లేవు, ఒక నార్మల్ కంపెనీస్ లేవు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అంటే మేము చిన్నపిల్లలు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే జగన్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడాలి, జగన్ ఎట్లా చేసిన మాది. కానీ మేము భావించేది ఏంటంటే ఒక కంపెనీ కూడా లేదు. నెక్స్ట్ మేము వెళ్ళి చెన్నైలో, హైదరాబాద్లో, బెంగళూరులో అంతా చదువుకుంటూ ఉన్నాం. సో మన ఏపీలోనే అమరావతిలో చంద్రబాబు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎం కాలేజ్ పెట్టించున్నారు, విఐటి కాలేజ్ పెట్టించారు. అది ఒక ఇంటర్నేషనల్ బాగుంటుంది. సో ఆ కాలేజ్లో మేము ఏమనుకున్నామంటే జగన్ దాన్ని లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు హైటెక్ సిటీ కట్టించున్నారు వాళ్ళ నాన్న. సో మేము కూడా అట్లా అనుకుంటే ఇట్లా చేస్తాడని తెలియదు. సో మేము నెక్స్ట్ టైం ఇప్పుడు జగన్ ఉన్న పాలనలో ఉన్నప్పుడు అందరూ యూఎస్కి వెళ్ళిపోతున్నారు, యూకే వెళ్ళిపోతున్నారు. మన ఏపీ ఎక్కడో ఉంది. మన ఏపీలోనే మంచి ఐటీ కంపెనీస్ చంద్రబాబు చూసినప్పుడు హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు ఎప్పుడో 1990s హైటెక్ సిటీ కట్టించున్నారు. సో మంచి కంపెనీస్, ఒక కాగ్నిజెంట్ కానీ, ఒక హెచ్సిఎల్ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కానీ అన్నీ ఉన్నాయి. మన ఏపీలో కూడా ఉంటే ఇప్పుడు మేము 4th ఇయర్ పాస్డ్ అవుట్ అయిపోయినా మాకు జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు చెన్నైలో లేవు, హైదరాబాద్లో లేవు అంటే మేము కొమ్ము కూర్చోడం ఇంట్లో మామూలుగానే. జగన్ ఏదో ఆలోచించాడు, ఏదో చేశాడు, ఊరికనే పేర్లు పెట్టుకొని ఎన్టీఆర్ తీసి వైఎస్ఆర్సీపీ పెట్టుకొని అది పెట్టుకుంటే ఏం రాదు. ఇప్పుడు ఈరోజు చూశారు, 5 ఏళ్ళ తర్వాత చూశారు 175 కొడతా అన్నారు. 175 కాదు కదా, ఒక 10 సీట్లు వచ్చినట్టున్నాయి ఈరోజు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, నీట్గా పాలన చేసుకున్నారు. ఈరోజు మాట్లాడుంటే ఒక కంపెనీలు తెచ్చుంటే ఒక యూత్ కూడా నమ్మేసి ఉండేవాళ్ళు. సెకండ్ టైం సీఎం ఇంక రాడు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మంచిగా చేశాడు రేషన్ షాప్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడే ఇంకా చంద్రబాబు గురించి ఇంకా తెలిసిందే. చంద్రబాబు గురించి ఒక ఐటీ కంపెనీ కాదు, ఒక యూత్ గురించి అంతా నీట్గా మాట్లాడుకొని ఒక ఐటీ కంపెనీని నీట్గా డెవలప్ చేసి అమరావతిని క్యాపిటల్ చేసి 3 క్యాపిటల్ అవన్నీ మామూలుగా మాట్లాడుకుని ఒక క్యాపిటల్ పెట్టి మంచిగా నీట్గా చేస్తారని మేము ఫస్ట్ టైం ఓటేసాము.